రైట్ కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తిలకు కడుతున్నామంటూ సీఎం రేవంత్ అంతులేని అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియో పట్టిందన్నారు. హైడ్రా వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను హైడ్రా సర్వనాశనం చేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వేందుకు 3,340 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ను తవ్వేందుకు ఇటు 3,890 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పై సీఎం రేవంత్ పూర్తిగా అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. అయితే ఐరన్ లెగ్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 4 ప్రాజెక్టులు కుంగిపోయాయని విమర్శించారు. వారికి పాపం కేసీఆర్ ఫోబియా పట్టుకున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న పరిపాలన చేయాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నా, కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నా కూడా కేవలం కేసీఆర్ గారిని విమర్శించేటటువంటి పని మాత్రమే పెట్టుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారు 6,500 కోట్లు కడుతున్నాం నెలకని ఎందుకు చెప్తా ఉన్నారు? మిత్తి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? మీరు అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పి కేసీఆర్ రాష్ట్రాన్ని ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే 18,000 కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తే ఏ ప్రభుత్వాలైనా, ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా 18,000 కోట్లు. వీళ్ళు హైడ్రా పేరుతోని సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఎస్ఎల్బీసీ విషయంలో అసలు బీఆర్ఎస్ హయాంలో పనే జరగలేదు, కంప్లీట్గా మేమే చేసినాం కాంగ్రెస్ వచ్చినాక అని చెప్తారు. ఇది నిజంగా పచ్చి అబద్ధం. ఎస్ఎల్బీసీ విషయంలో టీడీపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా కలిసి 30 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చు ఎంతయా అంటే 3,340 కోట్ల రూపాయలు. కానీ కేవలం కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ మీద పెట్టినటువంటి ఖర్చు 3,890, అంటే దాదాపు 3,900 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ దాన్ని మొత్తం కూడా డిస్కౌంట్ చేసి అసలు పనే చేయలేదు మీ ప్రభుత్వంలో అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి గారు సర్కారు. ఇక్కడ డిజాస్టర్ అయితే మీ సొంత ఊర్లో, మీ సొంత జిల్లాలో, మీ ఊరు పక్కనే కదా ఈ సైట్, ప్రాజెక్ట్ సైటు, ముఖ్యమంత్రి గారి సొంత ఊరు పక్కనే ఈ ప్రాజెక్ట్ సైట్. అక్కడ డిజాస్టర్ అయితే ఈయన ఢిల్లీకి పోయింది. 8 మంది ప్రాణాలు చిక్కుబడి ఉంటే ఎన్నికల ప్రచారానికి పోయింది. ఏం ముఖ్యమంత్రి గారండి? పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అడిగారు, ఈయన ముఖ్యమంత్రి అడిగారు. ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రిని కలిస్తే మరి ఏం అడిగినరయ్యా అంటే ఏం లేదు, సేమ్ పాత రిప్రజెంటేషన్ కొత్తగా ఇచ్చి. నాకు అర్థమైంది ఏంది అని అంటే కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి లేదు. వారికి పాపం కేసీఆర్ ఫోబియా పట్టుకున్నది.